హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, పిచ్చి కుక్కలు కరుస్తాయి కదా మన రోడ్డు మీద పోతాన్నా, మన ఊర్లో పల్లెటూర్లలో ఉన్న కూడా పిచ్చి కుక్కలు అయితే మనుషుల నుంచి పైనుంచి పడిపోతూ ఉంటాయి. ఆ పిచ్చి కుక్క కరిసిన తర్వాత పెద్దోళ్ళు ఏం చెప్తారంటే బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు వేసుకోవాలి, బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్లు వేసుకోవాలంటారు. మేమైతే ఏం చేయం ఫ్రెండ్స్, 16 ఇంజక్షన్లు వేసుకుని ఏం వేసుకోము. మేమైతే నాటు ఎదిగే వాడతాం. దానైతే ఒక ఆకు ఉంటుంది, ఆ ఆకు మీకు చూపిస్తాను. ఆ ఆకు కానీ కట్టుకుంటే ఆ విషం అనేది మొత్తం లాగేస్తుంది. ఆ ఆకు పేరైతే ఎలుక చెవులు మాదిరిగా ఉంటుంది. ఆ ఆకు మేమైతే దాన్ని ఎలుక చెవ్వాకి అంటాము. ఎలుక గరిచినా దాన్ని కట్టచ్చు, అటు పిచ్చుకు గరిచినా కట్టచ్చు. రెండింటికైతే ఉపయోగపడుతుంది అది. మామూలు కుక్కలు గరిచినా మామూలు కుక్కలు కూడా అయ్యేందంటే కుక్క గరిచినా కూడా మన వానలలో దర్శినా కూడా మనిషి కూడా పిచ్చి వచ్చేస్తుంది. అందుకని చెప్పి అయితే ఆ ఆకు మా ఊరైతే కడతారు. ఇప్పుడు మన ఎక్కడ ఉన్నదో ఏందో చూద్దానండి. చూడండి మా ఏరి ఎలా ఉందో మొత్తం ఏరు చూడండి ఎలా ఏట్లో నీళ్ళు పోతా ఉన్నాయి. చాలా మంది అయితే పాము వీడియో అడుగుతున్నారు ఫ్రెండ్స్, పాము చెక్క చూపించని. మా ఊర్లో వర్షాలు పడుతున్న వాళ్ళైతే మేమైతే అడవికి పోలేకపోతున్నాము. మీకైతే అడవికి పోయి దాన్ని ఒకరోజు వీడియో అయితే ఖచ్చితంగా అయితే పాము చెక్క వీడియో అయితే నేనైతే చేస్తాను. కానీ కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే వానలు పడుతున్నాయి కదా, వర్షాలు పడుతున్నాయి, ఇక్కడ పొలం పనులు జరుగుతూ ఉన్నాయి. మేమైతే అందువల్ల అయితే పాము చెక్క వీడియో తీయలేకపోతున్నాను. మీకైతే ఖచ్చితంగా వీడియో అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం పోయి ఆ ఎలుక చెవులు, చిన్న ఎలుక చెవులు ఆకైతే మీకు చూపిస్తాను. అది ఒక్కటికి పదరండి. ఏటుగట్టు చూడండి ఎలా ఉందో, చెట్లు తీగ అంతా మలిచిపోయింది. మనం ఎక్కడేనో తెల్లవేసలేరు పాము కూడా తీసింది, పాము వేరు కూడా ఇక్కడే ఉండేది. ఆ చెట్టు కూడా ఎక్కువ మా ఏరియాలో అంతా ఏటుగట్టు మీదనే ఉంటాయి. ఏదైనా ఔషధ మొక్కలన్నీ ఇక్కడికి వచ్చి మేమైతే సేకరించుకున్నప్పుడు ఇంటికి పోయి అయితే దాన్ని వాడుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే జాన్సమ్మ అయితే ఆ చెట్టు చూపిస్తుంది, ఎలుక చెవ్వాకు. అదే ఎలుక చెవ్వాకు కుక్కటికి ఇప్పుడైతే జాన్సమ్మ చూపిస్తుంది. అది చెట్టు అదేం పెద్ద చెట్టు ఏం కాదు, చిన్న చెట్టు, చిన్న ఆకులు ఉంటాయి. అది చూపించేది ఇదిగా ఏడనే. ఇదిగో ఫ్రెండ్స్, ఇదేను. ఈ మార్గం చిన్నగా ఉంటాయి కాబట్టి దీని ఆకులు ఎలుక చెవ్వు అంటారు. ఆకులు చూడండి అట్నే చిన్నగా ఉన్నాయి. ఇది చిన్నగా ఉన్నా మన ఒంట్లో అట్నే పెరికేస్తుంది. చూస్తున్నారు కదా, ఇదే కుక్క ఘాటుకు అనేది. పిచ్చి కుక్క గరిచినా కట్టుకుంటారు, ఎలుక గరిచినా కూడా కట్టుకుంటారు. అయితే దీన్ని కట్టినాక ఇష్టం అయితే చిన్నగా రాదు. దాన్ని ఎట్ట కట్టాలి దాన్ని, అది ఆకు ఇట్లా కోసేసుకోవాలి. ఆకుని అలా కోసేసుకోవాలి ఫ్రెండ్స్. అతి ఇసం మాత్రం బలా లాగేస్తుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం మా ఊర్లో చాలా మందికి కట్టినాం. మా ఊళ్ళో అయితే పత్తిలు కట్టి ఉంటారు ఫ్రెండ్స్. దీన్ని కట్టేసుకుంటారు అంతే. ఇంకా అన్నీ తినేస్తారు, చికెన్ అన్నీ తినేస్తారు ఫ్రెండ్స్. ఆ బోటి చుట్టూ ఇంజక్షన్లు వేయించుకోరు, వేయించుకోరు అంతే. ఏటుగట్ల మీదనే ఉంటుంది, ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్. ఇది ఏటుగట్టు మీదనే ఉంటుంది. చూశారు కదా ఏటుగట్టు, పూలు చిన్న పూలుగా ఉంటాయి. చూడండి తెల్లగా ఉన్నాయి చూడండి పూలు కూడా. ఒక్క రేఖ మీదనే ఉంటాయి. చూస్తున్నాం కదా, ఒక రేఖ మీదనే ఉన్నాయి. ఆకు వచ్చేలా ఉంటుంది, చిన్నగా ఎలుక చెవులు ఉండేట్టే ఉంటుంది. మా వాళ్ళైతే దీని ఎలుక చెవులు ఆకు అంటారు. కుక్క ఘాటుకి అయితే బాగా పని చేస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే ఆ మాదిరిగా ఆకునైతే మనం శుద్ధంగా కోసేసుకోవాలి. మొత్తం కోసేసుకొని బాగా నలపాలా, నూరేసుకోవాలా? నూరుకోవాలి ఫ్రెండ్స్. బండ మీద వేసి బాగా నూరుకోవాలంట. నూరేసుకొని మనకి కుక్క గరిచిన గాయం కాడ పెట్టేసుకోవాలి. గాయం కాడ పెట్టేసుకొని కట్టుకునేసి నీళ్ళల్లో అయితే పెట్టేసుకోవాలి. అంటే కాలు మీద గరిచినా ఏడ గరిచినా మనం మునగాల. గాయం నీళ్ళలో మునగాల. వింటున్నారు ఫ్రెండ్స్, మనం ఆ ఆకునైతే కాలు మీద కట్టిన తర్వాత ఆ గాయం ఏడుందో ఆడదాకా అయితే నీళ్ళలో ముంచియాల. ఇప్పుడు కరిచింది అప్పుడు మోకాలు దాకా ఇప్పుడు చెయ్యి చెప్తా, చెయ్యి గరిచింది అనుకో ఫ్రెండ్స్, కుక్క చెయ్యి గరిచింది కదా, కట్టుకునేసి గుడ్డ కట్టేసుకోవాలి. అంటే ఆ గాయాన్ని ఒక్కరవ్వ పుల్లతో లాగేసుకోవాలి పైన పొక్కు పొక్కు కరిచింది కదా.
అప్పుడు ఇట్లా పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అలా పెట్టేసుకొని అప్పుడు నీళ్ళల్లో పెట్టేయాలన్నమాట. పెట్టేసుకొని గుడ్డ కట్టేసుకోవాలి. గుడ్డ కట్టేసుకొని నీళ్ళలో పెట్టేసుకోవాలి. చెయ్యి మునిగిన కాలుకైనా మునగాల, నీళ్ళల్లో మునిగితే అప్పుడు ఆ ఇసం అనేది మనకు తెలుస్తుంది. నీళ్ళల్లో రక్తం అంతా వచ్చేస్తుంది. అది కలిసిన ఇష్టం రక్తం అంతా కూడా బయట నీళ్ళలోకి వచ్చేస్తుంది. నీళ్ళల్లో బాగా తెలుస్తుంది మనకైతే. నాకైతే ఒకసారి ఎలుగు గరిచి మా బాబాయ్ అయితే తెచ్చి కట్టాడు. బొట్టన ఎలుగు గరిచేసింది. ఎలుగు గరిచినా కూడా అది దాన్ని కట్టిన కూడా ఇష్టం బయటకు వచ్చేస్తా అంటమ్మా. రేతులు గరిచింది, ఆకు తెచ్చి అప్పుడు కట్టాడు. ఇంట్లో ఎలుకలు గరిచి నేను ఇష్టం అని. ఇంట్లో ఎలుగు గరిచిన బయట ఎలుగు గరిచిన ఏదైనా ఇష్టమే కదా. అట్లా నూరి మరక కట్టేసినాడు బొట్టనీళ్ళకి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కట్టేసి గుడ్డ చుట్టేసి నెలలో పెట్టమన్నాడు. ఆమాల తట్లో నీళ్ళు పోసి అట్లా పెట్టింది. అంటే ఆ గాయం కుట్టి ఉప్పు లేపేసి ఇట్లా కట్టేసాడు. ఆ నేలల్లో పెట్టినాను ఫ్రెండ్స్. బ్లడ్ అయితే అట్నే వచ్చేసింది, పెరికేసింది ఇసం అంతా కూడా. చూస్తున్నారు కదా, అలా చేయాలి. అలా చేస్తే మాత్రం విషయం అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంక నేను ఇంజక్షన్ చేయించుకోవాలి. చూస్తున్నారు కదా, అందుక ఆకు చూడండి ఎలా ఉందో. ఇదన్నమాట ఆకు. చెట్టు అయితే ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాం మీకు, చూడండి. చూడండి ఎలా ఉందో ఎలుక చెవులు ఆకు. జాన్ సమ్మ చెప్పినట్టు మీరు కానీ ట్రై చేశారంటే నడిచేటప్పుడు పిక్కలు పట్టేసుకుంటాయి కాబట్టి కాలు దగ్గర కుక్కలు ఎక్కువ పిక్కలు పట్టేసి బోరు గుంటల్లో నీళ్ళు ఉండే కాడ మనం కాలుకే కదా కరుస్తాయి కుక్కలు. చేతికి గరిచినా కాలుకి గరిచినా ఈ ఆకైతే కట్టుకునేసి బోరు గుంటలైనా నీళ్ళల్లో పెట్టేసుకోవాలి. కాలు మునిగేదాకా పెట్టేసుకుంటే ఇష్టం అయితే పెరికేస్తుంది. ఫ్రెండ్స్, జాన్ సమ్మ చెప్పేది విన్నారు కదా. ఆకైతే చూడండి, చూడండి ఎలా ఉన్నాయో. మీకైతే ఆకు పదే ఎందుకు చూపిస్తున్నాం అంటే చాలా మంది గుర్తుపట్టలేకపోతారు. బాగా కనుక్కుని ఎత్తుగా ఎదుగుతుంది చెట్టు అయితే. చిన్న చెట్టు ఎదిగినా చిన్న ఏంటంటే మనం కట్టుకుంటాం కదా, కట్టుకుని నీళ్ళలో పెట్టిన తర్వాత మనకైతే బాగా అర్థం అవుతుంది. జిమ్ము 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 అంటుంది. అప్పుడు ఆ ఇసం అంటే బయటకు వస్తూ ఉంటాం అన్నమాట. మనకి ఏమంటుంది, కాలు జిమ్ము జిమ్ము అంటుంది. ఎక్కువ కలిసేది కూడా ఈ పిక్కల కాండే కలుస్తుంది. ఒక్క ఎక్కువ పిక్కల కాండే పట్టుకుని కలుస్తుంది. ఆ యాక్ కట్టిన వాళ్ళైతే మనకైతే జిమ్ము 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 అంటూ ఉంటుంది. అదే మనకి మొత్తం బయటకు వచ్చి అదే రక్తం సీము, అది చెత్త రక్తం మనకి చెరువు దగ్గర ఉంటాయి కదా, చెరువు దగ్గర నీళ్ళలో పెట్టేసుకుంటారు అనమాట. చేతికైతే మామూలు పెట్టేసుకోవచ్చు ఏదైనా బకెట్లలో పెట్టుకుని. లేదు బకెట్ ఉన్నది, పెద్ద బకెట్ ఉంటే కాలు కూడా బకెట్లో పెట్టుకుని కూడా గాయం మునిగేదా పెట్టుకుని కూడా చాలు. గాయం మునిగితే చాలు. అదేంటంటే ఇష్టం అంతా బయటకు వచ్చారు ఫ్రెండ్స్. ఆ ఇష్టం మనకు ఎడ తగ్గుతుందంటే మనకు తెలుస్తుందంటే ఆ జుమ్ జుమ్ అంటులా అది తగ్గుతుంది అనమాట. అప్పుడైతే ఇష్టం పోయినట్టు ఫ్రెండ్స్. ఆ జిమ్ జిమ్ అంటది, అప్పుడు ఇష్టం అయితే పోతుంది. చూసారు కదా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే లైక్ చేసిన తర్వాత ఐఫోన్ వస్తుంది, ఆ ఐఫోన్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో ఏంటంటే మీకు ఒక పాము గురించి చెప్పాను కదా. ఇంట్లో ఉంటే పాము, ఈ ఏరు ఉంటే పాము ఇంట్లోకి రాదని. అదైతే పూత అయితే పూస్తుంది, పూత కాయలు అన్నీ వేస్తుంది ఆ చెట్టుకి. అడిగారు కాబట్టి ఆ పువ్వు